కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ డెవలప్ చేయాలనుకుంది అక్కడ కర్ణాటక గవర్నమెంట్. దానికి లోకల్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ వల్ల బ్రేక్ పడింది. దీన్ని అడ్వాంటేజ్ గా చేసుకుని మన లోకేష్ గారు 8,000 acres రెడీ టు యూజ్ ల్యాండ్ ఉంది, మంచి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం, మీ బార్డర్ ఆనుకునే ఉంది, రండి అని ఇన్వైట్ చేశారు. దీని మీద ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్ర వర్సెస్ కర్ణాటక అనే డిస్కషన్ పెద్ద లెవెల్లో స్టార్ట్ అయింది. ఇదంతా చూస్తే లోకేష్ గారు ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చే పనిలో శృతి మించి లైన్ క్రాస్ చేస్తున్నారా? కర్ణాటక మీదకెళ్లి తొడగొట్టడం కరెక్టేనా? ఏపీ గురించి ఇన్సిడెంట్ వల్ల బయటకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రీ మూవ్మెంట్స్ ని చాలా క్లోజ్ గా గమనిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు అనే మెసేజ్ స్ట్రాంగ్ గా వస్తుంది. నిజంగా స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ అండ్ స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే గవర్నమెంట్స్ లోకేష్ గారి ఇన్విటేషన్ కి కంగారు పడనక్కర్లేదు. అంతేకాదు కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి డిఫరెంట్ స్టేట్స్ ని ఎవాల్యుయేట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ కి ఏపీ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా డైనోసార్ సైజ్ లో ఉన్న కర్ణాటకతో కూడా వీళ్ళు కంపీట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనే మెసేజ్ వెళ్తుంది. ఈవెన్ మోర్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేద్దాము అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. సో ఎటు చూసినా నాకు ఏపీకి 1 సెంటీమీటర్ నష్టం కూడా కలిగించేలాంటి చర్యలు లోకేష్ గారు చేసే దాని వల్ల నాకు కనిపించట్లేదు. పైగా బోలెడంత పొటెన్షియల్ బెనిఫిట్ అండ్ అప్ సైడే కనిపిస్తుంది. కాబట్టి లోకేష్ గారు ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే పనిలో శృతి మించి లైన్ క్రాస్ చేయట్లేదు. కర్ణాటక మీదకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ కోసం తొడగొట్టడం కరెక్టే, అలానే ఉండాలి. దీని మీద లోకేష్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఇంకా మొమెంటం పెంచాలని నేను కోరుకుంటున్నాను. లోకేష్ గారు ఆల్ ది బెస్ట్.